హాయ్ మమ్మ తిన్నారా? తిన్నారా? ఇక వాళ్ళకి హాయ్ చెప్పినానా? నేను గొర్రెల కాడికి వచ్చినాను, మేకల దగ్గర ఉన్నాను, ఉన్నాను. బాయ్. గొర్రెల కాడికి అయితే వచ్చినా కాబట్టి ఇంకా వాళ్ళైతే గొర్రెలు అమ్మేసినారు. ఇంకా తక్కువగానే ఉన్నాయన్నమాట. ఇంకా పొట్ల పిల్లలు కూడా బాగానే అమ్మేసినారు. ఈ 30 అంటే ఇంక ఇవి చాలా తక్కువగానే ఉన్నాయి. ఇంకా వర్షాలు బాగానే వస్తే ఇవి కూడా అమ్మేద్దామంటున్నారు. అంటే గొర్రెలకైతే 2 కానీ 3 కానీ పోవాల్సి ఉంటుంది. కానీ ఇవిడంతా చుట్టుపక్కలంతా మన సైడ్ అయితే సోలార్ అంతా అయ్యిందనమాట. ఇంకా తోటలో వేరే వాళ్ళ తోటలోకైతే అసలు పోయే కాదు. ఇంకా ఉండే వాళ్ళ తోటలో అయితే పంటలు పెట్టుకుంటారు. లేని వాళ్ళంతా సోలార్కి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇంకా గొర్రెలు కూడా పోయే కాడ దావ లేకుండా అయిపోతుంది మా పక్క అయితే గిన. ఇంకా ఇంటికాడే అంటే ఇన్ని 300-400 గొర్రెలు ఇంటికాడ మేపేకి కాదు కదా. 10-15 అయితే ఇంటికాడ మేత వేసుకొని మొక్కజొన్నలో పెట్టుకొని ఏదో సప్ప పెట్టుకొని మేపుకోవచ్చు. 300-400 గొర్రెలు అయితే గిన దిన్నెలాంటి వేసుకొని పోవాలా. ఇప్పుడు ఆ దిన్నెలు మొత్తం సోలార్ అయిపోతుంది అనమాట మన పక్క అయితే గిన. వర్షాలేమో వచ్చినాయి, బాగానే మేత పడింది, గొర్రెలకి ఏమి ఎదారలేదు అనుకుంటే సోలార్ అవుతుంది కాబట్టి ఇవి కూడా అమ్మేద్దాం అనుకున్నాము. ఇంకా మొన్న అయితే 30 అయితే అమ్మేసినారు వాళ్ళు. ఇంక ఈ కొడతల్లో నుంచి పక్కకు కూడా మారుతున్నాం. తడకలు అయితే ఇంటి ముందర అయితే వేస్తూ అన్నారంట. ఇంటి ముందర కూడా అది తావరపు వేసి రోజు రప్పు నివ్వకాల్సి ఉంటుంది. ఇంత కొడతల్లో అయితే పైరు నాటాలని అంతా తీసేస్తున్నారు. పైరు నాటికి ట్రాక్టర్ కూడా దున్నుతున్నారు. చూపించినా కదా మీకు, అది కూడా వీడియో పెట్టినాను. పైరు అయితే వచ్చేసింది.